హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా బాబు కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు అనమాట. బాగా ఏడుస్తున్నాడు. ఇలా చిన్నపిల్లలు కింద పడి మాటి మాటికి దెబ్బలు తగిలించుకుంటారు కదా. మనం ఎంత చూసినా సరే ఏదో ఒక మూలకి వెళ్తాం, ఏదో ఒక దెబ్బ తగిలించుకోవడం. అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుందండి. ఐస్ ప్యాక్లా అనమాట. దీని పేరేంటనేది నాకు ప్రత్యేకంగా తెలియదు, కానీ నేను మీషోలో చూశాను అనమాట. నాకు పిల్లోడికి ఉపయోగపడుతుందని తీసుకున్నాను. అప్పుడు ఏదో ఆఫర్లో వస్తే 100కి 3 వచ్చినాయి అనమాట. ఒకటి అత్తయ్యోళ్ళకి ఇచ్చేసాను, 2 నేను ఉంచుకున్నాను. ఇది ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పెయిన్ కొంచెం రిలీఫ్ ఇస్తుందండి. అలా కొంచెంసేపటికైతే నడిచేశాడు, చాలా హ్యాపీగానే ఉన్నాడు. ఆ కొంచెం సేపులోనే గట్టిగా ఏడ్చాడనమాట. ఇది బట్టి ఇలా రుద్దుతూ ఉంటే కొంచెం రిలాక్స్ అయ్యాడనమాట. కాసేపు దాంతో ఆడుకొని ఇంకా హ్యాపీ అయిపోయాడనమాట. వాడు అలా ఏడుస్తుంటే నాకు చాలా బాధగా అనిపించిందండి. నా చిన్నప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగిందండి. మా అమ్మగారు నేను బాగా అల్లరి చేశాననమాట. అల్లరి చేయడం వల్ల ఏమైందంటే కింద పడి దెబ్బ తగిలించుకునేదాన్ని. తగిలించుకుంటే మా అమ్మగారు నన్ను మందు రాస్తూ పాపం ఏడుస్తూ ఉండేవాళ్ళనమాట. ఎప్పుడు చూడు దెబ్బ తగిలించుకుంటావని చెప్పేసి. ఇప్పుడు నా కొడుకు దెబ్బ తగిలించుకుంటే నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నానండి. ఆ సిచ్యువేషన్‌లో అప్పుడు నేను చిన్న బేబీని, ఇప్పుడు నేను అమ్మని కదా! నాకు చాలా బాధగా అనిపించింది ఆడలా ఏడిస్తేని. అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంటది కదండీ! సో, చిన్న విషయాన్ని మీతో ఇక్కడ షేర్ చేసుకుంటాను. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఏడుస్తూ దేవుడితో ఇలా అందంట. దేవుడా, నేను ఇంత చిన్నగా ఉన్నాను. సొంతంగా ఏమీ చేసుకోలేను. అమాయకంగా నవ్వడం తప్ప నా కాళ్ళు చేతులు కూడా నేను నియంత్రించుకోలేను. నేను భూమిపైకి వెళ్ళి ఎలా బ్రతకగలను? నన్ను ఇక్కడే ఉండనివ్వు అని అడిగిందంట. దానికి దేవుడు ఇలా అన్నాడు, భయపడవద్దు. నేను నీకోసం ఒక దేవతని కాపలాగా ఉంచాను. ఆ దేవత నిన్ను చూసి నవ్వుతుంది, నిన్ను నవ్విస్తుంది, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పాడంట. మరి నాకు మాట్లాడడం రాదు కదా, ఆమెతో నేను ఎలా మాట్లాడాలి అని అడుగుతాడు బాబు. మరేం పర్లేదు, ఆమె నీ మాటలను అర్థం చేసుకుంటుంది, నీతో తిరిగి మాట్లాడుతుంది, నీకు మాటలు నేర్పిస్తుంది. ఆమె తన భాషను ఎంత ముద్దుగా నేర్పిస్తుందంటే ఈ విశ్వంలో ఆమె కంటే గొప్ప గురువుని మరొకరు నీవు చూడలేవన్నంతగా నేర్పిస్తుంది. ఆ పిల్లాడు మళ్ళీ అడుగుతాడు, నాకేదైనా ఆపద వస్తే నన్నెవరు కాపాడతారు స్వామి అని అడుగుతాడు. దానికి దేవుడు బదులిస్తూ, భయపడవద్దు, నీకు ఆ దేవతే నిన్ను కాపాడుకుంటూ ఉంటుంది. ఏదైనా ప్రమాదం వస్తే తన ప్రాణాలను అడ్డుపెట్టైనా నిన్ను కాపాడుతుంది. నీ పైన ఒక్క చిన్న గీత కూడా పడనివ్వదు అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు ఆ బాబుకి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంటే, స్వామి నేను వెళ్ళాలి, మరి ఆ దేవత పేరేంటి అని అడుగుతారనమాట. అప్పుడు ఆ స్వామి, వెళ్ళే టైం అయిందా, సరే వెళ్ళు, ఆ దేవతని అమ్మ అని పిలువు అన్నారంట. స్టోరీ ఎంత బాగుందో కదండి. నాకు చాలా బాగా నచ్చేసింది. హార్ట్ టచింగ్గా. నాకు నిజంగా మా అమ్మ గుర్తుకొచ్చేసారండి. మా అమ్మ అమ్మ గురించి ఎంత బాగా చెప్పారు కదండి. ఎప్పుడో విన్నవి, ఎప్పుడో చదివినవి గుర్తుకొచ్చినప్పుడు ఇలా స్టోరీ రూపంలో మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. ఇవి ఓన్గా నేను రాసినవి కాదు, ఎవరో ఎక్కడో రాసినవి అనమాట. హార్ట్ టచింగ్గా ఉన్నాయి కదా. మంచి మాటలు ఎవరు చెప్తే ఏముందండి, నాకు తెలిసింది, నాకు బాగా అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, పిల్లలు ఐస్ క్రీమ్ ఇష్టంగా తింటారు కానీ ఫ్రూట్స్ని ఇష్టంగా తినరు. ఇలా ఐస్ క్రీమ్ కప్పులు దాచిపెట్టేసి ఏ ఫ్రూట్ అయితే వాళ్ళు తినరో ఆ ఫ్రూట్ని ఇలా పల్ప్ కింద చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్రీమ్ అని చెప్పి పెట్టేసేయండి, ఈజీగా తినేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.